హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ ఆఫీషియల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసానండి. అదేనండి గోంద్ లడ్డు. ఇది తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది వీడియో కంటిన్యూషన్లో చెప్పేస్తూ ఉంటాం. వింటూ రెసిపీ అక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. అడుగు మందంగా ఉండే ఒక కళాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్లు గసగసాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్తాను, నోట్ చేసేసుకోండి. 250 గ్రామ్స్ బెల్లం, 250 గ్రామ్స్ నెయ్యి, 100 గ్రామ్స్ గోంద్, 100 గ్రామ్స్ గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక కప్ ఉండేలా చూసుకోండి. గోంద్ అంటే ఎడిబుల్ గమ్ అని పిలుస్తారండి. దీన్ని బాదం చెట్టు యొక్క గమ్. ఇది మనకి ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాప్లోనే దొరుకుతుంది, అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది. వెళ్ళి చెక్ చేసేసేయండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. రెసిపీ స్టార్ట్ చేసేసాను, చూసేసేయండి. అదే కళాయిలో మనం తీసుకున్న నెయ్యిలోంచి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఈ నెయ్యిలోని ఫస్ట్ నేనైతే ఇక్కడ కిస్మిస్ కూడా తీసుకున్నానండి. నా దగ్గర కిస్మిస్ అవైలబుల్ ఉందని కిస్మిస్ కూడా తీసుకున్నాను. కిస్మిస్ని వేసి కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అన్నిటితో కలిపి వేయడం వల్ల కిస్మిస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే తీసి ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాను. మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇందులో రిచ్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటుందండి ఈ లాడు తీసుకోవడం వల్ల. అలానే మనం డెలివరీలో చాలా బ్లడ్ లాస్ అయ్యి ఉంటాం కాబట్టి ఈ లాడు తీసుకోవడం వలన మనకి రిచ్ ఆఫ్ ఐరన్ ఉండడం వల్ల మనకి బ్లడ్ లాస్ అనేది కొద్దిగా కవర్ అవుతూ ఉంటుంది. అలానే డెలివరీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ కూడా మనకి తగ్గుతుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తా ఒకేసారి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా నేను కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలోని నేను ఇక్కడ 100 గ్రామ్స్ గోంద్ వేసి స్టవ్ అనేది ఫ్లేమ్ తగ్గించి సిమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోండి. లేదు అంటే గోంద్ వచ్చేసి మనకి లోపల వరకు వేగదు, లోపల పలుకుండిపోతుంది. లాడు తినేటప్పుడు జిగురుగా నోటికి అంటుకుపోతుంది. అప్పుడు మనం లాడు తినలేము. కాబట్టి సిమ్లో పెట్టి మీరు కొద్దిగా ఓపికతో ఈ గోందుని వేపుకుంటే లోపల వరకు వేగి బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి గోందుని. అదే కళాయిలో మిగిలిన నెయ్యిలోంచి మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో మనం తీసుకున్న 100 గ్రామ్స్ గోధుమ పిండి వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇలా ముద్దలా అయిపోతుంది. ఇలా ముద్దలా అయిపోయిందని ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే గోధుమ పిండి నుంచి నెయ్యి వదులుతూ మంచి స్మెల్ వచ్చి గోధుమ పిండి బాగా ఫ్రై అవుతుంది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ స్టేజ్లోనే మనం తీసి చల్లారబెట్టిన గోంద్ ఉంది కదండి, ఫ్రై చేసి తీసింది, దీన్ని క్రష్ చేసుకోండి. మీ దగ్గర క్రషర్ లేకపోతే పప్పు గుత్తుతో అయినా మనం స్మాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ పడితే అది క్రష్లా అయిపోతుంది, లేదా పౌడర్లా అయిపోతుంది. ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసేసుకోండి. మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, మన దగ్గర ఉన్న మిగిలిన నెయ్యి అంతా వేసేసుకొని 250 గ్రామ్స్ బెల్లం వేసుకొని పాకం తీసుకోవాలి. ఇది లేత పాకం కాదు, అలానే ముద్దర పాకం కూడా తీసుకోకూడదు. లాడు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పాకం తీసుకోవాలి. అదేనండి లడ్డు పాకం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పాకం వచ్చిందని ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోండి. అన్నీ కలిపేసిన తర్వాత కొద్దిసేపు కొంచెం చల్లారనివ్వండి. మనం లడ్డు చుట్టలేం కదా మరీ వేడిగా ఉంటే. కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లాడు అదిమి పెట్టుకొని గట్టిగా చుట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంద్ లడ్డు ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్లో, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవడం వల్ల ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండి. వయసులో ఉండేటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా తీసుకోవచ్చు. ఇది మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. ఇందులో అన్ని రకాల మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, అలానే అన్నీ కూడా హెల్త్కి మంచివే ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, రిచ్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఈ గోందు తీసుకోవడం వల్ల జాయింట్స్లో మనకి పెయిన్స్ ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుతాయి. రోజుకొక లాడు తీసుకోండి. రోజుకొక లాడు తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, చెప్పాను కదా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి.